హాయ్ అండి. ఈరోజు మనం నీలకంఠ అనే ఒక కొత్త పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. మాస్టర్ మహేంద్రన్ హీరోగా వచ్చిన ఈ సినిమా కథ అంతా ఒక విచిత్రమైన శిక్ష చుట్టూ తిరుగుతుంది. ఇంతకీ ఏంటా శిక్ష అంటే? చూశారుగా, ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా కథ మొత్తం మనకు తెలిసిపోతుంది. ఒకే ఒక్క చిన్న తప్పుకి 15 ఏళ్ల శిక్ష, అది కూడా ఊరిలోనే బందీగా. ఊహించండి, ఒక కుర్రాడి జీవితాన్ని ఇలాంటి శిక్ష ఎలా తలకిందులు చేసేస్తుందో. అదే ఈ నీలకంఠ సినిమా కథ. సరే, కథ ఎక్కడ మొదలవుతుందంటే సరస్వతీపురం అనే ఒక ఊళ్ళో. అక్కడ ఇప్పటికీ పాత పద్ధతులు, సంప్రదాయాలే నడుస్తుంటాయి. మన హీరో నీలకంఠ చాలా తెలివైన స్టూడెంట్, కాని అతను చేసిన ఒక్క పొరపాటు తన జీవితాన్నే మార్చేస్తుంది. అతను చేసిన ఆ తప్పేంటి? దానికి ఆ ఊరి పెద్దలు వేసిన ఆ విచిత్రమైన శిక్ష ఎలాంటిదో తెలిస్తే మనమందరం షాకవ్వాల్సిందే. చూడండిక్కడ, ఈ శిక్షలో ఉన్న రూల్స్ మామూలుగా లేవు. 15 ఏళ్లపాటు ఊరు దాటి బయటకు వెళ్లకూడదు, చదువు ఆపేయాలి. ఇదేం శిక్షండి బాబూ! ఇదొక మనిషి కలల్ని, ఆశల్ని, భవిష్యత్తునే మొత్తం సమాధి చేసే శిక్ష అన్నమాట. సరే, మరి ఇన్ని కఠినమైన కండీషన్స్ మధ్య మన నీలకంఠ లైఫ్ ఎలా సాగింది? తన జీవితంలోకి ప్రేమ ఎలా వచ్చింది? ఆ ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. శిక్ష అనుభవిస్తున్న మన హీరో ప్రేమలో పడతాడు. ప్రేమించిందెవరినో కాదు, ఏ ఊరి పెద్ద అయితే శిక్ష వేశాడో ఆయన కూతుర్నే. దీంతో తన కష్టాలు ఇంకా పెరిగాయన్నమాట. ఈ టైంలైన్ని ఒక్కసారి గమనించండి. వాళ్ళిద్దరి దారులు ఎలా విడిపోయాయో మనకర్థమవుతుంది. ఒకవైపు నీలకంఠేమో ఊళ్ళోనే ఉండిపోయి తన బాధనంతా కబడ్డీ ఆటలో చూపిస్తూ ఒక స్టార్ అయిపోతాడు. మరోవైపు సీతేమో చదువుకోడానికి పట్నం వెళ్ళిపోతుంది. ఏకంగా 15 ఏళ్లు ఈ సుదీర్ఘ విరామం తర్వాత వాళ్ళిద్దరూ కలిస్తే అప్పుడు కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? తన ప్రేమను దక్కించుకోవాలంటే నీలకంఠ ఇంకో పెద్ద అగ్నిపరీక్షను ఎదుర్కోవాలి. అసలా ఛాలెంజేంటి? అందులో తను గెలుస్తాడా? ఇదే సినిమా క్లైమాక్స్లో అసలు మజా. సరే, ఇదంతా కథ వింటుంటే పల్లెటూరి బ్యాక్డ్రాప్లో ఇలాంటి కథలు చాలా వచ్చాయి కదా అనిపించొచ్చు. కానీ నీలకంఠ ఎక్కడ డిఫరెంట్గా నిలుస్తుంది? ఈ సినిమాని స్పెషల్గా మార్చిన విషయమేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇదిగోండి, ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. మామూలుగా సినిమాల్లో తప్పు చేస్తే ఊర్నించి వెళ్ళగొట్టేస్తారు, కాని ఈ సినిమాలో ఊరిలోనే బంధించేస్తారు. ఈ ఒక్క చిన్న పాయింట్ మొత్తం కథకే ఒక కొత్త ఫీల్ని, ఒక ఫ్రెష్నెస్ని ఇచ్చిందన్నమాట. ఇంకో విషయమేంటంటే డైరెక్టర్ కథని స్ట్రెయిట్గా చెప్పలేదు. అటు గతం, ఇటు వర్తమానం రెండింటినీ కలుపుతూ చూపించారు. దీనివల్ల ఎమోషనల్ సీన్స్ కూడా చాలా గ్రిప్పింగ్గా అనిపిస్తాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు వెళ్తుంది. సినిమాని 2 వేరువేరు భాగాలుగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ, పల్లెటూరి వాతావరణంతో కాస్త నెమ్మదిగా, ఎమోషనల్గా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ అలా కాదు. ఒక్కసారిగా గేర్ మార్చేసి యాక్షన్, కబడ్డీ సీన్స్తో రఫ్ఫాడించేస్తుంది. అయితే వీటన్నింటికంటే ముఖ్యం క్లైమాక్స్. రివ్యూలన్నీ ఒక్కతే మాట చెబుతున్నాయి: లాస్ట్ 30 మినిట్స్ సినిమాకే ప్రాణమని. నిజంగా ఆ అరగంట మాత్రం మనల్ని సీట్లలోంచి కదలనివ్వదు, ఇది పక్కా. మరి ఇంత మంచి కథను తెరమీదకు తీసుకురావడంలో నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతవరకు సక్సెస్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. మెయిన్ రోల్లో మాస్టర్ మహేంద్రన్ అయితే అదరగొత్తేశాడు. చాలా మెచ్యూర్డ్గా నటించాడు. హీరోయిన్ యష్నా కూడా చాలా న్యాచురల్గా చేసింది. ఇక రాంకీకి చాలా రోజుల తర్వాత ఒక మంచి కంబ్యాక్ రోల్ పడింది. స్పెషల్ సాంగ్లో స్నేహ ఉల్లాల్ కూడా చాలా గ్రేస్ఫుల్గా కనిపించింది. ఇక టెక్నికల్ విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ ప్రశాంత్ గురించి చెప్పాలి. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సీన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అలాగే డైరెక్టర్ రాకేష్ మాధవన్ ఇంతమంది ఆర్టిస్టులతో ఇంత ఎమోషనల్ కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. మరి ఫైనల్గా ఈ నీలకంఠ సినిమా చూడట్లా లేదా? మా ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చూసేద్దాం. ఎవరైనా కొత్త కథలిష్టపడితే, లేదా మంచి ఎమోషనల్ స్టోరీస్, రూరల్ డ్రామాలు చూడాలనుకుంటే ఈ సినిమా వాళ్ళకి కరెక్ట్ చాయిస్. ముఖ్యంగా ఆ అద్భుతమైన క్లైమాక్స్ కోసమైనా ఒకసారి చూడొచ్చు. మొత్తం మీద చెప్పాలంటే ఒక మంచి ఎమోషనల్ డ్రామా చూసిన ఫీలింగ్ అయితే పక్కాగా వస్తుంది. అందుకే మా ఫైనల్ రేటింగ్, ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 3/5. కథ పాతదే అయినా ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. ఒక మంచి ఎమోషనల్ రైడ్ ఇచ్చే సినిమా నీలకంఠ.
సో ఈ వీకెండ్ ఓ మంచి ఎమోషనల్ డ్రామా కోసం వెతుకుతుంటే బహుశా ఇది మీకోసమేనేమో. థియేటర్స్లో చూసి మీరే డిసైడ్ చేసుకోండి.